వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం పిల్లలకి ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం కొంచెం వాటర్ తీసుకుందాం ఫ్రెండ్స్. వాటర్లో ఒక అర స్పూన్ మందు మనం కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం నీళ్ళల్లో కలుపుకుంటే పలుకులుగా లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక పావు స్పూన్ మందం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా పావు స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నేను 2 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎగ్స్. నేను 2 ఎగ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఎగ్స్ వేసుకున్నాక అన్నీ ఇలా కలిసేలాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెనం వేడెక్కినాక ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. పెనం మీద ఇట్లా ఆయిల్ మొత్తం కలిసేలాగా పెనం మొత్తం ఇట్లా ఆయిల్ పోసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా కలుపుంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని పేలం మీద పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అనుకున్నాం ఫ్రెండ్స్. నేను రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎగ్ మిశ్రమాన్ని బ్రెడ్ మీద ఇలా పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రెడ్ మీద ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగంత ఆయిల్ ఆమ్లెట్ చుట్టూ ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా
ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఉంచుకున్నాం ఫ్రెండ్స్. బ్రెడ్ని అటు చివర ఇటు చివర ఇలా మలుసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పిల్లలకి ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.